బీసీ హక్కుల కోసం జంజీ డిజిటల్ ఉద్యమం నిర్మిద్దామని జాతీయ బీసీ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ గుజ్జా సత్యం పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కులగణన, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం, రిజర్వేషన్ల వంటి బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల సాధన కోసం సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించాలన్నారు. ప్రతి బీసీ యువకుడు డిజిటల్ ఉద్యమకారుడిగా మారాలని ఆయన అన్నారు. సమావేశంలో మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు, విజిఆర్ నారగోని, కత్తి వెంకటస్వామి, కటకం నరసింగారావు, మట్టా జయంతి గౌడ్ తదితరులు పాల్గొని బీసీ సంఘాలన్నీ ఐక్యంగా పనిచేసి శాంతియుత రాజ్యాంగబద్ధ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. వాళ్ళు 4,000 ఇస్తున్నారు పెన్షన్. తెలంగాణలో అయితే 2,000. ఇది అక్కడ కంపారిజన్ చేస్తే చాలా ఉన్నాయి. కానీ మీరు కోరేది ఏంటంటే తెలంగాణలో మీరు ఇంకా బీసీలను, బీసీ యువతను మీరు అణిచిపెట్టి ఉంచలేదు. పాలకుల విషయాన్ని గమనించాల్సింది. ఇక్కడ కూడా ఈ కాకృతుల దాడి మొదలవుతుంది. మరి ఆ కాకృతుల దాడిని చూసి తట్టుకుంటారా తట్టుకోరా అది మీ ఇష్టం. మరి ప్రజలైతే ఇవాళ మీ పరిస్థితులు లేదు. మా సత్యం గారు ఒక మంచి ఇవాళ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి రాబోయే కాలంలో ప్రభుత్వానికి మనం ఏం చేయబోతున్నాం, మరి స్కాలర్షిప్స్ రీఎంబర్స్మెంట్ మీద ప్రభుత్వం స్పందిస్తుందా లేదా అని చెప్పి వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసిన. మేము కూడా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే అట్లాంటి పరిస్థితులు ఏర్పడకుండా మొదలే మీరు స్పందించండి. రావాల్సినటువంటి స్కాలర్షిప్స్ కూడా రీఎంబర్స్మెంట్ తక్షణమే చేయండి. బీసీలకు ఉన్నటువంటి అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ఈ బీసీ హక్కుల సాధనకై మేము కూడా ఈ మన రాబోయే కాలంలో నల్గొండలో పోరాట సభ ఏర్పాటు చేసినాం 9th రోజు. సో ఈ బీసీ హక్కుల మీద రాబోయే కాలంలో మేము కూడా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మరి ప్రభుత్వాలు ఇప్పటికైనా అట్లాంటి దశ తెచ్చుకోకుండా వాళ్ళు ఈ సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలి, రెస్పాన్స్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ నాకు అవకాశం. ఒక పెద్ద ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ పరీక్ష పేపర్ లీక్ అయింది. దాంట్లో కోట్లాది మంది విద్యార్థులు అన్ని రకాలుగా నష్టపోతే ఆ నష్టానికి బాధ్యులైన కేంద్ర మంత్రిని రాజీనామా చేయమని అడిగారు ఈ దేశ యువత. ఎందుకంటే ఇలాంటి తప్పుడు మళ్ళీ ఒకసారి జరుగుతున్న ఉద్దేశంతో దాంట్లో ఆ పరీక్ష నిర్వహణ విషయంలో కూడా దానికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొన్ని డిమాండ్లు ప్రభుత్వం ముందు పెడితే ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. కానీ ఈ దేశ యువత జనరేషన్ చెడు ఊరుకోలేదు. వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ని ఆయుధంగా మార్చుకొని దాని ద్వారానే, సోషల్ మీడియా ద్వారానే కోట్లాది మంది వాళ్ళ ఆకాంక్షల్ని, వాళ్ళ లక్ష్యాన్ని, వాళ్ళకు సంబంధించిన వ్యవహారాన్ని ఒక తాడిపై తీసుకొచ్చి ఉద్యమాన్ని ఢిల్లీ వేదికగా తీసుకొచ్చి భారతదేశం సంబంధించిన ఏ సమస్యలకైనా ఢిల్లీ అనేది ఒక వేదిక. అలాంటి వేదికపై కోట్లాది మందిని, లక్షలాది మందిని అంటే ఒక చోట చేర్చి ఆ న్యాయమైన డిమాండ్ల కొరకు కూర్చుంటే ప్రభుత్వం దిగి వచ్చి విద్యాశాఖ మంత్రి గారు రిజైన్ చేయడం, అలాగే పరీక్షా విధి విధానాలకు సంబంధించిన భవిష్యత్తులో ఇంకొకసారి పరీక్షా పేపర్లు లీక్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళు దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ఒక కమిటీ వేయడం జరిగింది. అంటే ఇది జనరేషన్ జెడ్ తలుచుకుంటే అతి స్వల్ప కాలంలో న్యాయమైన డిమాండ్ల సాధన కొరకు ఏ రకంగా ముందుకెళ్తారు, ఎట్లా ఉంటుంది అనేది భారతదేశం కొత్తగా మొదటిసారిగా చూసింది. మరి అదేవిధంగా